నమస్తే వెల్కమ్ టు ఎన్ కెరియర్స్. ఈరోజు ఎన్ కెరియర్స్లో మనతో పాటు ఒక సూపర్ పవర్ఫుల్ విమెన్ అని చెప్పుకోవచ్చు ఆవిడ ఉన్నారు. సో విద్యా పరిశ్రమలో భారతదేశం యొక్క 20 ఆచరణాత్మక మహిళా నాయకుల 2021 గ్రహీత, భారత్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు ద్వారా భీష్మ ఆచార్య అవార్డు, అలాగే టైమ్ సైబర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అవార్డ్స్, ఇక గ్లోబల్ లీడర్ నుండి ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ కోసం బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డ్, అలాగే దివాంగ్ మెహతా నేషనల్ ఎడ్యుకేషన్ అవార్డ్స్ నుండి విమెన్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డ్స్ అందుకున్న డాక్టర్ వై మాధవిలత గారు మనతో పాటు ఉన్నారు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ విమెన్ ప్రిన్సిపల్ ఆవిడ. సో నాక్ A+ గ్రేడ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్, అది బెస్ట్ కాలేజ్ ఫర్ విమెన్ అంటారు అందరూ కూడా. సో ఎలా బెస్ట్ కాలేజ్ అయింది అండ్ ఆవిడ బెస్ట్ ప్రిన్సిపల్గా ఎలా ఉన్నారు, మొత్తం అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. హలో మ్యామ్. నమస్తేనండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఈరోజు మీ టైంని మాకు కేటాయించినందుకు. బికాజ్ చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులకి ఎన్నో డౌట్స్ ఉంటాయి, ఏది చదివించాలి, ఏది చదివిస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అని. సో వాటి గురించి తెలుసుకుందాం మ్యామ్. సో ఇంజనీరింగ్ అనగానే అసలు విమెన్కి అంటే ఆడవాళ్ళకి, గర్ల్స్కి ఇంజనీరింగ్ అనేది ఎంతవరకు మంచిదంటారు? ఫస్ట్లీ ఇంజనీరింగ్ కోర్స్ అంటూ చదవడం అనేది చాలా అంటే జీవితం ధన్యమని నేను అనుకుంటూ ఉంటాను. అది ఉమెనా మెన్నా అనేది నా పరంగా నేను ఏది డిఫరెన్స్ అనేది ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా ఎబిలిటీస్ ఉంటాయి, ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఐక్యూ ఉంటుంది. దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకుంటే ఈ ఇంజనీరింగ్ ప్రొఫెషన్ అనేది ఎవరికైనా బెస్టే. అది జెండర్ డిఫరెన్స్ అనేది ఉండదు అనేది నేను అనుకుంటాను. ఇంజనీర్గా ఉన్నప్పుడు కాకపోతే మంచిగా ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టు మన స్కిల్ డెవలప్ చేసుకుంటే ఎవరైనా సరే మంచి పొజిషన్కి వెళ్తారనేది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. అంటే ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్ అనేది టెక్నాలజీ మారుతున్న కొద్దీ మారుతూ ఉంటుంది దీంట్లో కూడా అని చెప్తారు. లైక్ కొత్త సబ్జెక్ట్స్ని కానివ్వండి, కొత్త సబ్జెక్ట్స్తో పాటు బ్రాంచెస్ని కూడా తీసుకొస్తూ ఉంటారు కదా. సో ఇన్ దట్ వే ఇంజనీరింగ్ యొక్క ప్రాముఖ్యత కంటిన్యూస్గా అలానే వెళ్తుందంటారా ఇన్ యువర్ పర్సెప్షన్? ఖచ్చితంగా ఇంజనీర్స్ అంటూ లేకపోతే ఇప్పుడు లైక్ కంఫర్ట్ ఆఫ్ కామన్ పీపుల్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ఇంజనీరింగ్ అని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తే దానికి అన్ని కైండ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా ఇంపార్టెంటే. కాకపోతే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఏదైతే బెస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్ చేసుకోవడానికి ఎప్పుడు ఇష్టపడతారు. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అని, కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ కింద సైబర్ సెక్యూరిటీ కానీ, డేటా సైన్స్ కానీ, IoT కానీ ఇట్లాంటి కోర్సెస్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అలాంగ్ విత్ ద కంప్యూటర్ సైన్స్ కోర్సెస్. ఎందుకంటే IT ఇండస్ట్రీ కానీ తర్వాత ప్రతి చోట కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమర్జింగ్ టెక్నాలజీస్కి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. మీరు తీసుకుంటే AI కానీ, ML కానీ, డేటా సైన్స్ కానీ ఇవన్నీ కూడా కోర్సెస్ నేర్చుకొని, బ్లాక్ చైన్ టెక్నాలజీస్, క్లౌడ్ ఇవన్నీ నేర్చుకొని ఆ కోర్సెస్లో వాళ్ళు లెర్న్ చేసుకున్న దానివల్ల ఫ్యూచర్లో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కానీ ప్రతి ఒక్క ఇండస్ట్రీ కూడా ఇప్పుడు AI లేకుండా ఏ ఇండస్ట్రీ కూడా లేదు. సో AI అనేది ఆటోమేటిక్గా ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దాని మీద ఎక్స్పర్టైజ్ అయితే వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి ఇంజనీరింగ్ కోర్స్ అనేది ఏదైనా తీసుకునేది వాళ్ళు ఇట్స్ అ బెస్ట్. ఓకే, అంటే మేము ఫ్యాకల్టీ విషయానికి వస్తే ఇట్లా కొత్త బ్రాంచెస్, కొత్త గ్రూప్స్ని మీరు కాలేజ్లోకి ప్రవేశపెట్టేటప్పుడు సో ఫ్యాకల్టీ పరంగా ఎటువంటి? ఖచ్చితంగా ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఆల్రెడీ వాళ్ళు దే ఆర్ స్పెషలైజ్డ్. అండ్ మాకేందంటే ఇంజనీరింగ్లో ఒకసారి మేము ఎంటర్ అవుతున్నామంటేనే బై డిఫాల్ట్ వీ నీడ్ టు అప్గ్రేడ్ అవర్ నాలెడ్జ్. ఇప్పుడున్న ట్రెండ్లో ఎవ్రీ టైమ్ దట్ అప్గ్రేడేషన్ ఆఫ్ ద నాలెడ్జ్ అండ్ రీసెర్చ్ పబ్లికేషన్స్ కానీ, ఇప్పుడు లేటెస్ట్ ఈబుక్స్ కానీ అవన్నీ కూడా మేము మా రీసెర్చ్ మేము కూడా ప్యారల్గా పార్టిసిపేట్ చేస్తాం. ఇంజనీరు ఫ్యాకల్టీ అంటే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్లో జస్ట్ ఓన్లీ ఫ్యాకల్టీ కాదు, వాళ్ళు ఇంజనీర్స్ ఆల్రెడీ హైలీ క్వాలిఫైడ్, PhD చేసి ఉంటారు, వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అండ్ ఎప్పటికప్పుడు ఆ రీసెర్చ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు, రీసెర్చ్ మీద కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. కాబట్టి సబ్జెక్టుల పరంగా ఏ కొత్త సబ్జెక్ట్ అయినా, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అయినా ఫస్ట్ ఫ్యాకల్టీకి హ్యాపీగా వాళ్ళ ఆ ట్రైనింగ్స్ వల్ల కానీ, FDP ప్రోగ్రామ్స్ వల్ల కానీ, ఈ రీసెర్చ్ ఓరియంటెడ్ అప్రోచ్ వల్ల కానీ వాళ్ళు అప్గ్రేడ్ చేసేసుకుంటారు. అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఓకే, సో 4 years ప్లానింగ్ అనేది ఎలా చేస్తారు మ్యామ్ మీరు స్పెసిఫికల్? ఎందుకంటే బెస్ట్ కాలేజ్ ఎందుకైంది అసలు, దట్ ఈస్ ద బిగ్ క్వశ్చన్ అన్నట్టు. సో ఎటువంటి కొత్త విధానాలు మీరు అమలు చేస్తూ అంటే జనరల్గా మా కాలేజ్ అని కాదు, ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయినా సరే ఫస్ట్ వాళ్ళని స్టూడెంట్స్ తగ్గ స్కిల్ డెవలప్మెంట్. ఇవాళ రేపొద్దున అందరూ బీటెక్ అంటున్నారు, బీటెక్కి వాల్యూ లేకుండా చేస్తున్నారు బయట. యాక్చువల్లీ అయితే కన్నా బీటెక్ కోర్స్ చేసి
బీటెక్ కానీ బీఈ కానీ ఏదైనా కానీ ఇంజనీరింగ్ కోర్స్ వాళ్ళు చేసి దాని మీద ఫుల్ గ్రిప్ ఉండి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ కానీ లాజికల్ ఎబిలిటీస్ కానీ అనలిటికల్ ఎబిలిటీస్ కానీ వాళ్ళకి ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతాయి. అవి నాట్ ఓన్లీ ఇన్ ఇంజనీరింగ్, వాళ్ళు రియల్ లైఫ్లో కూడా అది చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. దానికి తగ్గ స్కిల్ ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషను వాళ్ళు మంచిగా ప్లాన్ చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దానికి తగ్గ క్లాస్ రూమ్స్లో ఇప్పుడు మా కాలేజీలలో ఉంది స్మార్ట్ బోర్డ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క క్లాస్ రూమ్ కూడా స్మార్ట్ బోర్డు అరౌండ్ హై అండ్ క్లాస్ రూము వేర్ లైక్ ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవచ్చు, చాక్ బోర్డ్ లాగా వాడుకోవచ్చు, దాంట్లో ఉండేటివి సేవ్ చేసుకొని మళ్ళీ మెయిల్కి పంపించుకోవచ్చు, పీపీటీ లాగా వాడుకోవచ్చు. సమ్ టైమ్స్ ఆన్లైన్లో ఏదైనా క్లాసులు ఇస్తే కూడా ఇక్కడ నుంచి కూడా వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. అట్లా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి వాళ్ళకి. సో అప్లికేషన్ ఓరియంటెడ్ టీచింగ్ మెథడ్ యూజ్ చేయాలంటే ఆ కైండ్ ఆఫ్ క్లాస్ రూమ్స్ ఉంటేనే దాన్ని స్మార్ట్ క్లాస్ రూమ్స్ అంటారనమాట జనరల్గా. సో అవన్నీ మా కాలేజ్లో ప్రతి ఒక్క క్లాస్ రూమ్ కూడా స్మార్ట్ బోర్డ్ ఉంది కాబట్టి పిల్లలకు కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ టీచింగ్ మెథడాలజీతో ఫ్యాకల్టీ కూడా టీచ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంజనీరింగ్ అంటేనే అప్లికేషన్, సైన్సెస్ వాటి అప్లికేషన్ అంతా వీళ్ళు ఇక్కడ చదువుతారు కాబట్టి అదంతా ఈజీగా వాళ్ళకి అర్థం అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అట్ ద సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లాస్ రూమ్ ఒకటే సరిపోదు, ల్యాబొరేటరీస్ ప్రజెంట్ డేస్లో ఇంజనీరింగ్ అంటేనే ప్రాక్టికల్స్ తగ్గ ల్యాబొరేటరీస్, కాంపిటీషన్ ఫెసిలిటీస్. మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడున్న మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్కి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. దాని తగ్గ కంప్యూటర్స్, లేటెస్ట్ కంప్యూటర్స్, హై అండ్ కంప్యూటర్స్ ఉంటేనే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. అందుకని కంప్యూటర్ ఫెసిలిటీస్ కానీ అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీ వాళ్ళకి క్వాలిఫికేషన్స్ ఉన్నాయా, సెల్ఫ్ మోటివేటెడా, ఆర్ దే కాంట్రిబ్యూటింగ్ టు ద రీసెర్చ్, అంటే రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉన్నాయా, వాళ్ళకి పేటెంట్స్ ఉన్నాయా, బుక్స్ ఏమైనా రాస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా మంచిగా ఫోకస్ చేసి ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అండ్ మోర్ ఓవర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ వెళ్ళి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా జాయిన్ అయ్యేది స్టూడెంట్ అనేవాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్ గెయిన్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం జాబ్ ఆపర్చునిటీస్ ఉండాలి. ఇప్పుడు మా కాలేజ్లో తీసుకుంటే ఆల్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ప్లేస్డ్. ఇవాళ చెప్పాలంటే రెసిషన్ నడుస్తోంది, ఏ కాలేజ్లో కూడా జాబ్స్ వచ్చే పరిస్థితులు లేని టైంలో కూడా మా కాలేజ్లో 100% ప్లేస్మెంట్స్ ఎలా ఇవ్వగలిగామంటే మా అల్యూమిని బ్రాండ్ అంబాసిడర్స్ వాళ్ళ ఒక బ్రాండ్ మార్క్ దీనికి సెట్ చేసి పెట్టారు. దానివల్ల మాకు ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. వాళ్ళకి కంపెనీస్ కూడా మా మీద ఒక ట్రస్ట్ ఏంటంటే ఈ కాలేజ్ నుంచి చదివిన స్టూడెంట్స్కి స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది, వాళ్ళ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, టెక్నికల్ స్కిల్స్ తీసుకోండి, ప్రోగ్రామింగ్ స్కిల్స్ తీసుకోండి, వాళ్ళ గుడ్ గ్రిప్ ఆన లైక్ ద సాఫ్ట్వేర్స్, అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ మీద గుడ్ గ్రిప్ ఉంటుంది, టూల్స్ నేర్చుకుంటారు. అండ్ మోర్ ఓవర్ బిహేవియరల్ స్కిల్స్ పర్టికులర్గా చెప్పాలంటే అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ నేర్చుకుంటే కొంత ఎఫర్ట్స్ పెడితే హార్డ్ వర్క్ చేస్తే వచ్చేస్తుంది. బిహేవియరల్ స్కిల్స్కి కంపల్సరీ క్యాంపస్కి రావాలి, క్యాంపస్లో వాళ్ళు స్టే చేయాలి, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వాలి, ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి, ఒక ప్లెజెంట్ అకాడమిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఉంది. అందులో మేము 100% సక్సెస్ అయ్యాము. దానివల్లనే నేను ఇంత 100% ప్లేస్మెంట్స్, మా కాలేజీకి 100% ప్లేస్మెంట్స్, రిజల్ట్ కూడా తీసుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్ జాయిన్ అయిందంటే మంచి గ్రేడ్తో పాస్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక ప్లేస్మెంట్స్ 2-3 ప్లేస్మెంట్ ఆఫర్స్ కూడా ఇట్లాంటి టిపికల్ సిచ్యువేషన్స్లో కూడా ఇవ్వగలిగామంటే నేను ఓన్లీ మా కాలేజ్ ఎన్విరాన్మెంట్, మా ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ల్యాబొరేటరీస్ అన్నీ కలిపి అండ్ మేము చెప్పేది కూడా పిల్లలకి యాజ్ సూన్ యాజ్ అంటే ఎప్పుడు కాలేజీలకి స్టెప్ అవుతారో పాజిటివ్ థింకింగ్ ఉండండి, మంచి స్మైల్ మెయింటైన్ చేయండి, గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయండి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ డెవలప్ చేసుకోమని ప్రతి చోట ట్రైనింగ్ లాగా ఇస్తాము. ఒక ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం. ఒకరినొకరిని విష్ చేసుకోవడం కానీ ఇవాళ రేపొద్దున రెస్పెక్ట్ ఇస్తేనే మనకు కూడా రెస్పెక్ట్ వస్తుందనే కల్చర్ వాళ్ళకి నేర్పించాం కాబట్టి హంబుల్గా ఉండమని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాము డే 1 నుంచి కూడా. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మా కాలేజ్లో జస్ట్ వాళ్ళని చూస్తేనే చాలు, అసలు అంటే చాలా అద్భుతంగా ఉంటారు. ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఒక జీల్తో తను నేర్చుకోవాలి, నేను సెటిల్ అవ్వాలి లైఫ్లో, కంపేర్ టు వాళ్ళ అల్యూమినితో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి అంత రీచ్ అవ్వాలని ఒక జీల్తోనే వాళ్ళు వర్క్ చేస్తారు. అందరితో రిలేషన్ మంచిగా మెయింటైన్ చేస్తారు. ప్రతి ఒక్క టీచర్ని విష్ చేస్తారు. వాళ్ళు అంటే ప్రతి ఒక్కరు స్మైలీ ఫేస్తో తిరుగుతూ ఉంటారు మా కాలేజ్లో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ పాజిటివ్ థింకింగ్ ఉంటుంది, ఫ్యాకల్టీకి ఉంటుంది, స్టూడెంట్స్కి ఉంటుంది. కాబట్టి ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్, దే ఫీల్ హోమ్లీ ఫీలింగ్ కూడా ఉంటుంది. కాబట్టి లర్నింగ్ ఎన్విరాన్మెంట్ బెస్ట్గా ఉంటే వాళ్ళు ఏ స్కిల్ అయినా సరే డెవలప్ చేసుకోవడానికి ఈజీగా డెవలప్ చేసుకుంటారు అనేది నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. దానివల్లే మేము ఇంత గ్రేట్ సక్సెస్ వచ్చిందని కూడా అనుకుంటున్నాను. సో దట్ ఈస్ ద ఫార్ములా విచ్ యూ మస్ట్ మేక్ దెమ్ ఫాలో అన్నట్టు. అంతేనా? అంతే. మీరెంత స్మైలీ ఫేస్ తో ఉన్నారో సేమ్ ఫ్యాకల్టీ కూడా అదే మెయింటైన్ నాకంటే బెస్ట్ గా స్మైలీ ఫేస్ తో ఉంటారు. ఓకే, సో మోర్ దెన్ ప్రిన్సిపల్ ఒక ఫ్రెండ్లీ నేచర్ తో ఉంటున్నారని అయితే అర్థమవుతుంది. సో ఫ్యాకల్టీ కూడా అంతే దగ్గరగా ఉంటే డెఫినెట్లీ మ్యామ్ ఇప్పుడు టీనేజర్స్ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత బీటెక్ కాబట్టి ఆ 17, 18, 19 ఇయర్స్లో చాలా ఫ్లక్చువేటెడ్గా ఉంటారు, స్ట్రెస్ ఫీల్ అవుతారు, కొంచెం ఎక్కువ డైవర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళని మీరు
అంటే ఓన్లీ గర్ల్స్ ని తీసుకోవడం అంటే డెఫినెట్ గా ఇట్స్ ఛాలెంజింగ్. దానికి మేము కౌన్సిలింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క 20 స్టూడెంట్స్ కి ఒక ఫ్యాకల్టీని అటాచ్ చేసి వాళ్ళకి ఏదన్నా మళ్ళీ ఏదైనా కొంచెం వాళ్ళు ఎక్కడన్నా డిస్కరేజ్ అవుతున్నా లేదంటే ఎక్కడన్నా టఫ్ సిచ్యువేషన్ బాగా బెస్ట్గా పర్ఫామ్ చేసే వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేసి మంచిగా హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయమని, వర్క్షాప్స్కి పార్టిసిపేట్ చేయమని, ప్రోడక్ట్స్ డెవలప్ చేయమని, వాళ్ళకి టెక్నాలజీ రిలేటెడ్ వాటివి డిస్కస్ చేస్తారు. కొంత వీక్ సెక్షన్ 1 or 2 పీపుల్ ఎవరన్నా ఉంటే వాళ్ళని మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేసి, అంటే స్ట్రాంగ్గా మా కాలేజ్ ఏం స్ట్రాంగ్గా నమ్ముతుందంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎబిలిటీస్ ఉన్నాయి, వాళ్ళ ఐక్యూ ఉంటుంది ఒక 5% 10% ఇటు అటు. మనం వాళ్ళని మోటివేట్ చేసేదానికి 50% ఆఫ్ ద పీపుల్ సెల్ఫ్ మోటివేటెడ్ ఉంటారు స్టూడెంట్స్. రిమైనింగ్ 50%కి నేను ఉన్నానని ఒక టీచర్ భరోసా ఇస్తే ఆటోమేటిక్గా దే కెన్ డూ ఎనీథింగ్, లైక్ అంటే విచ్ ఆర్ నాట్ పాసిబుల్ ఈవెన్ దే కెన్ ఏబుల్ టు డూ. అండ్ ప్రోడక్ట్స్ కూడా అట్లా డెవలప్ చేస్తున్నారు. మాకు ప్రైజులు కూడా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో ఎప్పుడు ఎవ్రీ టైం కూడా 1 lakh రూపీస్తో ప్రైజెస్ వస్తున్నాయి. అండ్ ఏ హ్యాకథాన్లో మా వాళ్ళు పార్టిసిపేట్ చేసినా 100% 1 or 2 ప్రైజెస్ కంపల్సరీ తెచ్చుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ అంటే ఒక బ్రాండ్ నేమ్ క్రియేట్ చేశారు. జస్ట్ బికాజ్ వాళ్ళకి ఎప్పటికీ కూడా కాన్ఫిడెన్స్ ఉంది దట్ లైక్ నో వీ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ద లైఫ్. ఉమెన్ మెన్ అనే డిఫరెన్స్ అనేది వాళ్ళకి ఏ కోసాన మైండ్లో రాకుండా ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మేము క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాం. కాబట్టి మా స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ఫుల్గా. ఇవాళ మా అమ్మాయిని ఏ అమ్మాయినైనా స్టేజ్ మీదకి ఎక్కి దేని మీదన్నా స్పీచ్ అంటే అనర్గళంగా వితౌట్ ఎనీ హెసిటేషన్ అలా స్పీచ్ ఇచ్చే కెపాసిటీ వాళ్ళకి ఇచ్చాం. సెమినార్స్ కండక్ట్ చేసి కానీ వాళ్ళకి ఆ సెమినార్లు అనేది ఉంటాయన్నమాట ప్రతిసారి వాళ్ళు. సో ఆ సెమినార్స్లో పార్టిసిపేట్ చేస్తున్న దానివల్ల టెక్నికల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టేజ్ ఫియర్ పోతుంది కాబట్టి ఫ్లూయెంట్గా ఏ డయాస్ మీద అలా మాట్లాడుతూ ఉంటారు, ఏది అడిగినా ఏ టాపిక్ అడిగినా. సో అలా కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకి బిల్డ్ చేసామనేది నేను అనుకుంటున్నాను. ఎస్, వేర్ నాట్ ప్రతి రంగంలోనూ రాణిస్తున్నారు మగవారితో సమానంగా ఆడవాళ్ళు కూడా. అయితే మ్యామ్ ఇంటర్ తెలుగు మీడియం అయిన తర్వాత ఇప్పుడు బీటెక్కి రావాలి అనుకున్న వాళ్ళకి ఎంతవరకు అవకాశాలు ఉంటాయి? అంటే బీటెక్ అంటే డెఫినెట్లీ నాట్ అ సింపుల్ థింగ్. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పెద్ద డిఫరెన్స్ ఉండదు. అలా ఏదన్నా ఒక ట్రెండ్ ఇప్పుడున్న ప్రజెంట్ డేస్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ స్టడింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. ఎవరైనా తెలుగు మీడియం ఉంటే ఈ కౌన్సిలింగ్ టైంలో ఆ టీచర్స్ అనే వాళ్ళు ఫోకస్ పెట్టి ఆ కన్సల్ట్ టీచర్స్కి రికమెండ్ చేసి వాళ్ళకి తగ్గట్టు ఒక 1 month వాళ్ళని ఒక కౌన్సిలింగ్ కాన్సెప్ట్తో ఎక్స్ట్రా ఇన్పుట్స్ ఇచ్చి స్పెషల్ క్లాసులు పెట్టి వాళ్ళ రూట్లోకి తీసుకొచ్చేస్తాం. మాక్సిమం అంతే 1 or 2 monthsలో దే కెన్ సెటిల్ డౌన్ అండ్ దే కెన్ perform better than English medium people too. That I don't believe that medium will is the like no problem for them to grow. ఓకే, సక్సెస్ తేవడానికి. ఇంటర్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి డెఫినెట్గా ఉంటుంది, వింటం వల్ల కానివ్వండి, త్రూ ఛానల్స్ ద్వారా, మీడియం ద్వారా. అయితే ఈ పర్టికులర్ స్టూడెంట్ ఈ కోర్స్ తీసుకుంటే, ఈ గ్రూప్ తీసుకుంటే డెఫినెట్గా రాణిస్తారు అనే నమ్మకం మీకు ఎలా కలుగుతుంది మ్యామ్? అంటే అడ్మిషన్ ప్రాసెస్లో మీరు స్పెషల్ కేర్ తీసుకుంటారా? డిపెండ్స్ ఆన్ దేర్ ఎలిజిబుల్ క్రైటీరియా. ఖచ్చితంగానండి. ఇప్పుడు ఎంసెట్ త్రూ మాకు 70% ఆఫ్ ద అడ్మిషన్స్ మాకు ఎంసెట్ త్రూ వస్తుంది. అండ్ రిమైనింగ్ ఏమో మాకు కేటగిరీ బి కింద తీసుకుంటారు. దాంట్లో కూడా మెరిట్ బేస్డే తీసుకుంటారు కాబట్టి దాంట్లో ఏం పెద్ద ప్రాబ్లం. సో వాళ్ళు ఒక కోర్సు తీసుకోవాలి అని ఇష్టపడుతూ ఉంటారు, బట్ ఆ కోర్స్కి వాళ్ళు ఎంతవరకు ఎలిజిబుల్ కాదు? ఆల్మోస్ట్ మినిమం మ్యాథమెటిక్స్, సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ దాంట్లో మినిమం క్వాలిఫికేషన్స్ ర్యాంకులు ఉంటే ఆటోమేటిక్గా వన్స్ దే స్టెప్ ఇన్ టు ద కాలేజ్ డిపెండ్స్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఆటోమేటిక్గా చదివేసుకుంటారు. అది పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, సో హాస్టల్ ఫెసిలిటీ కూడా? హాస్టల్ ఫెసిలిటీ అసలు 2000 కెపాసిటీ హాస్టల్ ఫెసిలిటీ ఉంది మాకు. అండ్ బ్యూటిఫుల్ అండ్ పర్టికులర్లీ అపార్ట్మెంట్ మోడల్లో ఒకటి ఉంది. అపార్ట్మెంట్ మోడల్ అంటే 2 bedroom అండ్ 3 bedroom లాగా ఉంది. అంటే వాళ్ళకి హోమ్లీ ఎన్విరాన్మెంట్, డైనింగ్ టేబుల్ కానీ, ఓవెన్ కానీ, ఫ్రిడ్జ్ కానీ అంత ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చి సో అట్లా మోడల్ ఉంది. యా అట్లా టుగెదర్ ఉంటారు. అట్లాగే త్రీ మెంబర్స్ ఉండే ఒక అట్లా ఉంటుంది. హాస్టల్ ఫెసిలిటీ చాలా బాగుంటుంది. అండ్ పర్టికులర్లీ హాస్టల్లో మేమేం చేస్తామంటే వాళ్ళకి మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం కోసమని హాస్టల్లో వాళ్ళకి మంచి మెనూ కానీ, వాళ్ళు ఫుడ్ తినేదే కొంచెం మంచి మెనూగా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి హై ఎండ్లో వాళ్ళకి పెడతాం. మంచిగా పిల్లలు కేర్ తీసుకుంటాము, హైజెనిక్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఏమాత్రం కంప్లైంట్స్ లేకుండా ప్రతి ఒక్కటి నేనే పర్సనల్గా ప్రతి ఒక్కటి కూడా మెనూలో కూడా నేను ఎవ్రీడే కూడా మధ్యాహ్నం తెప్పించుకొని కూడా దానికి ఫీడ్బ్యాక్ కూడా ఒక ఎకో సిస్టమ్ ఉంటుంది. ఖచ్చితంగా మా ఫ్యాకల్టీ అందరూ కూడా హెచ్ఓడీస్ కూడా దానికి ఒక విజిట్ లాగా వెళ్ళి తినేసి వచ్చి దాన్ని చెక్ చేసి బాగుందని పిల్లల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఏ రిమార్క్ ఉన్నా ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేసి అది పర్సనల్ కేర్ తీసుకుంటాం. ఎందుకంటే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను వాళ్ళ కంఫర్ట్ బాగుంటేనే కాలేజ్లో కూడా బాగా చదువుతారు అనేది నా ఒపీనియన్. కాబట్టి ఇఫ్ దే ఆర్ స్టేయింగ్ ఇన్ ద క్యాంపస్ అండ్ వీ ఫీల్ దట్ వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు మేక్ దెమ్ కంఫర్ట్.
ఓకే. సో బీటెక్ చదివిన తర్వాత కెరీర్ అవకాశాలు మాక్సిమం క్యాంపస్ ప్లేస్మెంట్స్తోనే వాళ్ళని సెట్ చేసేస్తున్నారు మీరైతే. బట్ ఫారెన్ కంట్రీస్లో వెళ్ళి చదవాలి అనుకునే వాళ్ళకి కానివ్వండి, ఇంకా లైక్ ఫర్దర్ కోర్సెస్ లేదంటే అక్కడ జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఎటువంటి కౌన్సిలింగ్ చేస్తారు మ్యామ్? ఖచ్చితంగా మాకు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్ అంటే కెరీర్ గైడెన్స్ అండ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్ అనేది మా కాలేజ్లో ఉందన్నమాట. ఆ సెంటర్ కింద మేము ఏం చేస్తామంటే ప్రతి ఒక్క మాకు జీఈసీఎఫ్ తెలంగాణ గవర్నమెంట్తో కూడా మేము జీసెల్ కొలాబరేషన్తో జీసెల్ ఒకటి ఎస్టాబ్లిష్ సపరేట్ దానికి ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసి అండ్ దాని ద్వారా మేము సమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తాము, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాము, కన్సల్టెన్సీ వాళ్ళకి ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎలా చదివితే బాగుంటుంది అని చెప్పి అండ్ మోర్ ఓవర్ టైర్ 1 ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, టైర్ 2 ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, ఏ స్కోర్ వస్తే వాళ్ళకి వస్తుంది అనేది అవేర్నెస్ మేము సెకండ్ ఇయర్ నుంచినే ఇచ్చి వాళ్ళు మొబిలైజ్ చేసి, ఎందుకంటే ఉమెన్ అని ఓన్లీ స్టిక్ ఆన్ అయ్యి ఇదే స్టేట్లో ఉండాలి అనే యాటిట్యూడ్ వాళ్ళకి రావద్దు. ఎక్కడికైనా వెళ్ళిపోని ఎక్కడికైనా కానీ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటే అక్కడే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ ఆపర్చునిటీస్ గ్రాబ్ చేసుకోగలిగితేనే వాళ్ళు ఎక్సెల్ అవుతారు. కాబట్టి ఆ పరంగా వాళ్ళని మౌల్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఈ ప్లేస్మెంట్స్ చెప్తూ ఉంటాం, గ్లోబల్ ఎడ్యుకేషన్ మీద వాళ్ళకి అవేర్నెస్ ఇస్తుంటాం. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా అది కాకుండా క్యాట్ కోచింగ్ తీసుకొని ఏమైనా ఎంబీఏ సైడ్ వెళ్దాం అనుకుంటే వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయని ఆ మాదిరిగా కూడా వాళ్ళని మొబిలైజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఏవేవి ఆపర్చునిటీస్ పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్, ఇప్పుడు గేట్ ఎగ్జామ్ రాస్తే పబ్లిక్ సెక్టార్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఐఐటీస్ ఎన్ఐటీస్లో దాంట్లో వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ వస్తాయి. అవన్నీ కూడా వాళ్ళని మొబిలైజ్ చేసి వాళ్ళ గైడెన్స్, అందుకని గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ గైడెన్స్, కెరీర్ మీద గైడెన్స్కి ఒక సెల్లే మాకుంది. దాని కింద ఒక డీన్ ఉంటారు, హెచ్ఓడి ఉంటారు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కోఆర్డినేటర్ ఉంటారు, ఆల్ హెచ్ఓడిస్ వీళ్ళందరూ కూడా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి నెంబర్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి దాని కింద కంటిన్యూస్గా. సో దట్ మా స్టూడెంట్ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఏమేమి కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయని వాళ్ళకి క్లియర్ పిక్చర్ ఉంది. దాని పరంగా వాళ్ళు ప్లేస్మెంట్స్ చూస్ చేసుకుందామా, అబ్రాడ్కి వెళ్దామా ఏందనేది ఇవాళ ఈ పర్టికులర్ అకాడమిక్ ఇయర్లో కూడా 250 స్టూడెంట్స్ ఆల్రెడీ అబ్రాడ్కి ప్లాన్ చేసేసుకున్నారు. దాంట్లో ఆల్మోస్ట్ 150+ స్టూడెంట్స్కి ఆల్రెడీ వీసా కూడా అప్రూవల్ అయింది. రిమైనింగ్ 100 మెంబర్స్ అండర్ ద ప్రాసెస్. అంటే ఆ పర్టికులర్ అంత పర్సంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ విష్ చేస్తున్నారు అబ్రాడ్కి వెళ్ళడానికి అంటేనే చెప్పండి మేము ఎంత వాళ్ళని మౌల్డ్ చేసామనేది తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ మ్యామ్ నవడేస్ లైక్ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ఓకే ఒక మల్లారెడ్డి కాలేజ్ లాంటి సెకండ్ హోమ్ని నేను చూశాను, ఫ్యాకల్టీ కూడా ఒక సెకండ్ పేరెంట్స్ లాగా ఉంటారు అక్కడ, సో తీసుకెళ్ళి నా కూతుర్ని అక్కడ జాయిన్ చేసేసాను, సో ఇప్పుడు నేను ఇంకా ఫ్రీ అయిపోవచ్చు హ్యాపీ అని ఫీల్ అవుతూ ఉంటారు. సో అంటే పేరెంట్స్ రోల్ అనేది విద్యార్థుల కెరియర్లో ఎంతవరకు ఎలా ఉండాలంటారు అసలు మ్యామ్? అంటే పేరెంట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అకార్డింగ్ టు మన కల్చర్ ప్రకారం తల్లిదండ్రి తర్వాతే గురువు. కాబట్టి తల్లిదండ్రి అనేవాళ్ళు తల్లితో స్టార్ట్ చేస్తే తండ్రి ఇద్దరు కూడా వాళ్ళు చాలా వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటారు, ప్రతి ఒక్కటి వాళ్ళకి మోటివేషన్ చేస్తుంటారు. కాకపోతే ఈ మధ్య కాలంలో కొంచెం వాళ్ళు మరీ ఫ్లెక్సిబుల్గా లిబరల్గా ఉండకుండా కొంచెం ఎంక్వైరీ చేసుకుంటూ క్లాస్ టీచర్స్కి అవంతా కూడా మా పేరెంట్స్ అందరూ కూడా మేము ఫస్ట్ ఓరియంటేషన్ డేలోనే చెప్తాము ప్లీజ్ కీప్ ఇన్ టచ్ విత్ అని. కానీ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ రావడానికి కూడా పెద్దగా ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళకి మా మీద ట్రస్ట్ వచ్చేసి ఇంకా ఓవర్ ఏ పీరియడ్ ఫస్ట్ ఇయర్ తర్వాత అంతగా మమ్మల్ని కాంటాక్ట్ కూడా ఎవరు ఎలాగో ఇక్కడ ఉన్న అమ్మాయిలు చదువుతారు వీళ్ళు టేక్ కేర్ చేస్తారనే ఒక ఉద్దేశం ఉంది. కానీ బట్ స్టిల్ పేరెంట్స్ సపోర్ట్ అనేది వితౌట్ సపోర్ట్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ ద స్టూడెంట్స్ నెవర్ గెట్ ద సక్సెస్. అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. అదే మాదిరిగా మా స్టూడెంట్స్ని కూడా చెప్తూ ఉంటాం వాళ్ళ పేరెంట్స్ని అప్రోచ్ అవ్వండి, వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి అని కూడా మేము కూడా పర్సనల్గా కూడా చెప్తూ ఉంటాం. ఎందుకంటే పేరెంట్స్కి అండ్ చిల్డ్రన్కి చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంటేనే స్టూడెంట్స్కి సక్సెస్ మీద జీలు వస్తుంది అనేది నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. కానీ ఆ పరంగా వాళ్ళిద్దరికీ కొంచెం బాండింగ్ ఉండాలనే ఉద్దేశంతోనే పేరెంట్స్ గురించి కూడా మేము ఎక్కువ వాళ్ళని అంటే ఇంటరాక్షన్లో ఉండమని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో స్టూడెంట్స్ ఒక మంచి ఫ్యూచర్ని తీసుకొని ఒక మంచి పొజిషన్లో సెట్ అయ్యారంటే డెఫినెట్గా వాళ్ళ పాత్ర, తల్లిదండ్రుల పాత్ర అండ్ విద్యాసంస్థల పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. సో నెక్స్ట్ విద్యాసంస్థల పాత్ర ఎంతవరకు ఉంది తెలుసుకుందాం. బట్ అండ్ మ్యామ్ ఇందాక నేను అడిగినట్టు లైక్ అంటే విద్యార్థుల కెరియర్లో విద్యాసంస్థల పాత్ర ఎంతవరకు మస్ట్ అంటారు? కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్సే మేజర్ రోల్ ప్లే చేస్తాయి. దాంట్లో యాజ్ ఐ మెన్షన్ లైక్ ఫెసిలిటీస్ ఉండాలి, వాళ్ళకి దగ్గర కాంపిటీషన్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ ఇవన్నీ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ అనేది కొంచెం బెనిఫిట్ ఎందుకు అవుతుందంటే వాళ్ళ కరికులం డిజైన్ అంతా కూడా చాలా అంటే లైక్ అకార్డింగ్ టు ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 2020 ప్రకారము కరికులం డిజైన్ చేసే స్కోప్ అటానమస్ కాలేజెస్కి వస్తుంది. కాబట్టి ఆ కరికులం డిజైన్లో కూడా మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ పెడతారు. ఇన్ మల్టీ డిసిప్లినరీ కోర్సెస్లో వాళ్ళు అన్ని వెరైటీస్ ఆఫ్ కోర్సెస్ కూడా చదివే స్కోప్ ఉంటుంది. మనకు ఓపెన్ ఎలెక్టివ్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ ఉంటాయి. ఎలెక్టివ్స్
చూస్ చేసుకునే ఆప్షన్ కూడా స్టూడెంట్స్కి ఇస్తాము. ఇలాంటి కైండ్ ఆఫ్ ద కరికులం డిజైన్ చేస్తారు కాబట్టి అటానమస్ ఇన్స్టిట్యూషన్స్కి బెస్ట్ ఉంటుంది. అటానమస్లో కూడా మళ్ళీ పర్ఫెక్ట్గా అటానమస్ అన్ని రెగ్యులేషన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసే కాలేజెస్కి బెస్ట్. ఎందుకంటే ఇవాళ రేపొద్దున ఆల్మోస్ట్ ఆల్ కాలేజెస్ అటానమస్ అని క్లెయిమ్ చేస్తున్నాయి కాబట్టి వాటిల్లో ది బెస్ట్. ఎందుకంటే ఆల్రెడీ తెలిసిపోతుంది ఏ కాలేజీ బెస్ట్గా కరికులం డిజైన్ చేస్తున్నారు, అకార్డింగ్ టు దాన్ని బట్టే కదా ప్లేస్మెంట్స్ కూడా వస్తాయి కాబట్టి అదొకటి ఆప్షన్. అండ్ ఫ్యాకల్టీ అనే వాళ్ళు అనుకుంటే ద హార్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, వాళ్ళు వెల్ క్వాలిఫైడ్ అయి ఉండాలి. యాజ్ ఐ మెన్షన్ వాళ్ళకి రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉండాలి, పేటెంట్స్ ఉండాలి, బుక్ పబ్లికేషన్స్ ఉండాలి, సెల్ఫ్ మోటివేటెడ్ ఉండాలి, అండ్ వాళ్ళకి వాళ్ళ ప్రొఫెషన్ మీద ఒక రెస్పెక్ట్ ఉండాలి, అండ్ వాళ్ళకి తెలిసి ఉండాలి నేను నా ప్రొఫెషన్ నోబెల్ ప్రొఫెషన్, నేను దానికోసం నా ప్రొఫెషన్లో నేను చాలా డెడికేటెడ్గా ఉండాలి, ఏ మాత్రం నెగ్లిజెన్స్ ఉండకూడదు. అండ్ మోర్ ఓవర్ ఫ్యాకల్టీ అనే వాళ్ళు రోల్ మోడల్స్ స్టూడెంట్స్కి కాబట్టి వాళ్ళ బిహేవియర్ కూడా క్యాంపస్లో చాలా ప్లెజెంట్గా డీసెంట్గా ఉండాలి. అందుకని మా కాలేజ్లో డిసిప్లిన్, డీసెన్సీ, డిగ్నిటీ అనేవి 3 మంత్రాస్ లాగా అపార్ట్ ఫ్రమ్ ద కమిట్మెంట్, సిన్సియారిటీ, డెడికేషన్ అనే దానికంటే కూడా డిసిప్లిన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎందుకంటే సక్సెస్ అవ్వాలంటే లైఫ్లో ఖచ్చితంగా డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ లేనిది ఏ పరంగానూ కూడా సక్సెస్ అవ్వరు. కాబట్టి మేము ఆ డిసిప్లిన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా డిసిప్లైన్డ్గా ఉంటారు, ఫ్యాకల్టీ కూడా సెల్ఫ్ మోటివేట్. ఆ డిసిప్లిన్ అనేది ఏదో స్పీచ్లు ఇప్పించి కొంతమందితో చెప్పిచ్చేస్తే పిల్లలు డిసిప్లైన్డ్గా ఉండరు. అండ్ జస్ట్ బికాస్ దే ఆర్ అబ్జర్వింగ్ ద ఫ్యాకల్టీ అండ్ హౌ బెస్ట్ దే ఆర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. డిసిప్లిన్లో కూడా మా ఫ్యాకల్టీ ఉన్నారు. ఆ టైం మేనేజ్మెంట్ కోసం అని ఎగ్జాక్ట్గా 5 minutes బిఫోర్ క్లాస్ ముందే అక్కడ వెయిట్ చేస్తారు, ఎగ్జాక్ట్గా క్లాసులు తీసుకుంటారు, ఏది మిస్ అవ్వకుండా మ్యాక్సిమం ఎక్స్టెంట్ ట్రై చేస్తారు. పిల్లలతో సెమినార్లు తీసుకోండి, ఏదైనా సరే అకార్డింగ్ టు ద టైం టేబుల్ జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఒక కైండ్ ఆఫ్ డిసిప్లిన్ అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది 4 yearsలో. కాబట్టి దానికే ట్యూన్ అయిపోతారు. ఎందుకంటే ఏజ్ గ్రూప్ పీపుల్ వస్తుంది అక్కడికే ఆఫ్టర్ 17 అక్కడికి వస్తున్నారు. ఆ టైంలో వాళ్ళు సొసైటీని అంతా అర్థం చేసుకునే ఏజ్ అది. అంటే సొసైటీ ఇలానే ఉంటుందా అనేది వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బట్టే నేర్చుకుంటారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ డిసిప్లైన్డ్గా ఉంది, డీసెంట్గా ఉంది, డిగ్నిఫైడ్గా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ కంఫర్టబుల్గా ఉంది, ప్లెజెంట్గా ఉంది, ఫ్రెండ్స్ బాగున్నారు, మంచి వాళ్ళందరికీ కూడా జీలు ఉంది చదువుకోవడానికి అన్నట్టుగా, ఫ్యాకల్టీ కూడా మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళు మంచిగా టీచ్ చేస్తారు. దీనంతా కలిపే ఎక్సలెంట్ అకాడమిక్ ఎన్విరాన్మెంట్ అనేది ఏ ఇన్స్టిట్యూషన్ అన్నా సెట్ చేయాల్సిన బాధ్యత. సో అదైతే మాత్రం మా కాలేజీలో ఎక్స్ట్రాడరీగా, అండ్ ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నాకు తెలిసి తెలంగాణ స్టేట్లో చెప్తూ ఉంటారు కూడా, మా కాలేజీ చాలా అకాడమిక్ డిసిప్లిన్ కానీ అండ్ అకాడమిక్ ఎన్విరాన్మెంట్ కానీ ఎక్స్ట్రాడరీగా ఉంటుంది. దానివల్ల స్టూడెంట్స్ బిహేవియరల్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకుంటున్నారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ, ఇంటర్పర్సనల్ స్కిల్స్ కానీ, వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ కానీ ప్రతి ఒక్కటి మైక్రో లెవెల్లో దగ్గరుండి టీచర్స్ కానీ ఆ ట్రైనర్స్ కానీ దాన్ని అంతా కూడా సెట్ చేసి పిల్లలకి ఒక ఫైన్ మార్నింగ్ వాళ్ళు బెస్ట్ ఇంజనీర్స్గా బయటకు వెళ్ళాలనే ఉద్దేశంతో మేము ప్రతి ఒక్కటి కూడా ప్లాన్ చేస్తాం. కాబట్టి సక్సెస్ఫుల్గా మా కాలేజ్ నుంచి వెళ్తున్నారు. గ్రాడ్యుయేషన్ డేలో కూడా మొన్న ఈ మధ్య మేము గ్రాడ్యుయేషన్ డే కండక్ట్ చేసినప్పుడు కూడా 99% ఆఫ్ ద పీపుల్ గ్రాడ్యుయేట్ అయిపోయి వెళ్ళిపోయారు. అందులో అందరూ కూడా ప్లేస్ అయిపోయారు. అందులో చాలామంది అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు, అది సెకండరీ. ప్రైమరీ కింద అయితే ప్లేస్మెంట్స్ అందరికీ చూపించేస్తున్నాం కాబట్టి వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోతుంది. ఓకే, ఐ కెన్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్ అని. దాన్ని పట్టుకొని వాళ్ళ ఎంటర్ప్రెనర్స్ కావడానికి కూడా మాకు టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. ఎంఎస్ఎంఈ నుంచి కూడా మాకు ఫండింగ్ వచ్చింది. దాని ద్వారా పిల్లలు కూడా కొంతమంది దాని మీద డెవలప్ చేసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేయాలనేది కరికులంలోనే కూడా డిజైన్ చేసుకున్నాము. దాని ప్రకారం ఒక ప్రోడక్ట్ డెవలప్ చేస్తారు, దాన్ని ప్రతి ఒక్క హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేస్తారు. సో దట్ దే కెన్ నో లైక్ వాళ్ళ ప్రోడక్ట్ వాల్యూ ఏంటి, వాళ్ళు నేర్చుకున్న టెక్నాలజీ, వాళ్ళు నేర్చుకున్న ప్రోగ్రామింగ్ స్కిల్స్, వాళ్ళకు వచ్చిన టూల్స్ని బట్టి ఒక ప్రోడక్ట్ వాళ్ళంతకు వాళ్ళు ఒక టీమ్ లాగా బిల్డ్ అయ్యి వాళ్ళు డెవలప్ చేసుకుంటారు అండ్ పార్టిసిపేట్ చేస్తారు కాంపిటీషన్స్లో. కాబట్టి వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎస్. అండ్ మ్యామ్, ఇన్ డీటెయిల్గా ఇంజనీరింగ్ విద్యలో జాతీయ విద్యా విధానం 2020 అమలు అనేది దాని గురించి చెప్పగలరా? అది ఇప్పుడు నిజంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది ఒక బ్యూటిఫుల్ థింగ్. ఎందుకంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా హైయర్ ఎడ్యుకేషన్లో అండ్ పర్టికులర్గా నాకు తెలిసినంత వరకు ఇంజనీరింగ్లో అయితే గ్లోబల్ కాంపిటెన్స్, అంటే ఎక్కడైనా సరే గ్లోబల్ వైడ్ ఎక్కడైనా వాళ్ళు సెటిల్ అవ్వడం, ఇంజనీరింగ్ వాళ్ళకి వైడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి గ్లోబల్ వైడ్. కాబట్టి దానికి తగ్గ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి
రావడానికి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ సోర్స్ అని నేను అనుకుంటున్నాను. దాన్ని కేటగరైజ్ చేసుకుంటే కరికులం ఆస్పెక్ట్స్లో నేను ఇందాక చెప్పినట్టు మల్టీడిసిప్లినరీ కోర్సెస్ తీసుకోండి, ఇంటర్న్షిప్స్ తీసుకోండి, వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఇన్ చూసింగ్ ద సబ్జెక్ట్స్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా కరికులం పరంగా ఆలోచిస్తే, తర్వాత టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్లో, టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్లో కన్నా మనం ఆలోచించుకుంటే కన్నా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి మూక్స్ అంటే మాసివ్ ఓపెన్ ఆన్లైన్ యాక్సెసింగ్ సిస్టమ్ అని ఉంటుంది, మూక్స్. అవి వాళ్ళు దాని ద్వారా వీడియో లెక్చర్స్ వింటారు, ఎన్పిటెల్ కోర్సెస్ చేసుకోవచ్చు, లేదంటే ఎక్కడైనా వాళ్ళ వాల్యూ యాడెడ్ సర్టిఫికేషన్స్ చేసుకొని వాళ్ళు ఏదన్నా కోర్సు కొత్తది వాళ్ళు నేర్చుకోవాలంటే కూడా సర్టిఫికేషన్ చేసుకుంటే వాళ్ళకి నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఆ నాలెడ్జ్ పరంగా ఏదైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అండ్ ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ కానీ, ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్లో వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ తీసుకుంటేనే అసెస్మెంట్స్ అండ్ ఎవాల్యుయేషన్. ఒకప్పుడు ఏంటంటే ఒక బై హార్ట్ చేసి రీప్రొడ్యూస్ చేసేస్తే ఎగ్జామినేషన్స్లో అయిపోయేది. ఇప్పుడు అలా కాదు. ఈ ఎగ్జామినేషన్ రీఫార్మ్స్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఎలా అంటే కేస్ స్టడీస్, ప్రాజెక్ట్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇలాంటివన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసి వాటికి కూడా ఎవాల్యుయేషన్, కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ లాగా దాన్ని తీసుకొని వచ్చారు. కాబట్టి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో అది కూడా ఒక బ్యూటిఫుల్ థింగ్ అని చెప్పగలుగుతాను. అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ పర్టికులర్గా బిఫోరే స్టూడెంట్స్కి తెలిసిపోతుంది వాళ్ళ ప్రోగ్రామ్ అవుట్కమ్స్ ఏంటి, దేనికోసం వాళ్ళు చదువుతున్నారు, ఆ ప్రోగ్రామ్ అవుట్కమ్స్కి తగ్గట్టు కోర్సెస్ అన్నీ ఉన్నాయా లేదా, ఆ కోర్స్ చదివితే వాళ్ళకి ఏమొస్తుంది అనేది స్టార్టింగ్ ఆఫ్ ద కోర్సు సెమిస్టర్లోనే వాళ్ళ టీచర్స్ అందరూ కూడా ఇచ్చేస్తారు, వాళ్ళకి తెలిసిపోతుంది కూడా. కాబట్టి చదువుతున్నప్పుడు కూడా మేము దానికి రీచ్ అయ్యామా లేదా అనేది వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకుంటారు. కాబట్టి అది కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. అండ్ కమింగ్ టు ద ఇన్స్టిట్యూషన్ సైడ్ ఆలోచిస్తే ఇదిగో ఇలా స్మార్ట్ బోర్డులు కానీ, తన కాంపిటీషన్ ఫెసిలిటీస్ కానీ, అండ్ ఇన్నోవేషన్ హబ్ మేజర్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఫోకస్ పెడుతోంది. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అంటే రీసెర్చ్, కొలాబరేటివ్ రీసెర్చ్, ఇండస్ట్రీతో కొలాబరేటివ్ రీసెర్చ్ అండ్ అట్ ద సేమ్ టైం రీసెర్చ్ ఓరియంటేషన్ యూజీ లెవెల్లోనే కూడా ఉండాలనేది ఉంది. కాబట్టి రీసెర్చ్ R&D సెల్స్ కానీ అండ్ ఇన్నోవేషన్ హబ్స్ అంటే టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అంటారా, లేదంటే ఇన్నోవేషన్ హబ్స్ అంటారా, ఇట్లాంటివన్నీ కూడా కంపల్సరీ కాలేజెస్లో ఉండాలి. అది వీఆర్ ఇన్ ఫోర్ ఫ్రంట్ ఇన్ దట్. మాకు R&D సెల్ కానీ అండ్ ఇన్నోవేషన్ హబ్ అంటే టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ కానీ మాకు ఎక్స్ట్రాడరీగా ఉంది. అండ్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ సెల్ కింద నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అనేది కానీ అది కూడా వన్ ఆఫ్ ద పారామీటర్. ఇన్స్టిట్యూషన్ సైడ్ ఆలోచిస్తే ఇట్లా కేటగిరీ వైజ్ చూసుకొని ప్రతి ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయడానికి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఫైనల్గా అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వల్ల ఎంప్లాయబిలిటీ స్కిల్స్ డెవలప్ అవుతాయి. సో దట్ ఎవ్రీవన్ విల్ గెట్ ద జాబ్. సో వన్స్ అంటే ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉంటుంది, ప్రాక్టికల్ స్కిల్స్ మీద, క్రిటికల్ థింకింగ్ మీద, లాజికల్ థింకింగ్ మీద, వీటి మీద ఎక్కువ ఉంటుంది అనేది. దానివల్ల స్టూడెంట్స్ అందరూ కూడా స్కిల్డ్ అయిపోతారు అనమాట. ఓకే మ్యామ్, మల్లారెడ్డి కాలేజ్ ఫర్ విమెన్ ప్రిన్సిపల్గా చెప్పండి, మహిళా కళాశాల బెస్ట్ అంటారా, కో ఎడ్యుకేషన్ కళాశాల బెస్ట్ అంటారా? నా పరంగా కాలేజీ ఏదైతే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది ఆ కాలేజీలన్నీ బెస్టే. బట్ కాకపోతే పర్సనల్గా నేను ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపల్గా సిన్స్ సో లాంగ్ టైం, ఆల్మోస్ట్ 16 years నుంచి సేమ్ కాలేజ్లో ఉన్నాను. నా అబ్జర్వేషన్లో నాకు తెలిసింది ఏంటంటే స్టూడెంట్స్ ఆ పర్టికులర్ టిపికల్ ఏజ్ ట్రాన్సిషన్లో వాళ్ళకి ఒక ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ నుంచి బయటపడడానికి, సెమినార్స్ ఫ్రీగా పార్టిసిపేట్ చేయడానికి, స్కిల్ డెవలప్ చేసుకోవడానికి ఉమెన్స్ కాలేజీ 1 or 2 years చాలా హెల్ప్ చేస్తుంది. ఒకసారి 1 or 2 years ఆ ఫియర్ నుంచి బయటపడ్డారంటే స్కై ఈజ్ ద లిమిట్ టు ద ఉమెన్. ఒకసారి ఆ ఫియర్ వచ్చి బయటపడిపోయి స్టేజ్ ఫియర్ లేకుండా ఎక్కడైనా మాట్లాడగలము, నేను ఏమైనా చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అనేది ఖచ్చితంగా ఉమెన్స్ కాలేజ్లో అయితే వాళ్ళకి టోటల్ ఇస్తున్నాం. కాబట్టి సో దట్ ఫ్యూచర్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ కాంపిటీషన్ తట్టుకోగలుగుతున్నారు. అండ్ జాబ్స్ ఇప్పించడం ఒక ఛాలెంజ్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో. జాబ్స్ వచ్చిన తర్వాత అక్కడ సర్వైవల్ కూడా చాలా ఇంపార్టెంట్. స్కిల్ లేకపోతే ఎవరు సర్వైవ్ అవ్వరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి స్కిల్ అనేది ఒక ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ అనేది వాళ్ళకు ఉంటేనే రెసిషన్ వచ్చినా, ఇంకో ప్రాబ్లమ్స్ వచ్చినా నో నీడ్ టు వర్రీ, అసలు థింక్ చేయాల్సిన పనే లేదు. వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళు సక్సెస్ అయిపోతారు, వాళ్ళు సెటిల్ అయిపోతారు. అక్కడ వాళ్ళ ఇంపార్టెన్స్ కూడా పెరుగుతుంది. సో లైక్ అవర్ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళు చెప్తూ ఉంటారు కూడా, సో ఇక్కడ స్కిల్ డెవలప్ చేసుకున్నందుకే వాళ్ళు అంత పొజిషన్స్కి వెళ్ళారని మాకు అల్యూమిని మీట్స్లో కానీ, ఫ్రీక్వెంట్ కాంటాక్ట్స్లో కానీ వాళ్ళు చెప్తూ ఉంటారు. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఆ స్కిల్ అనేది ఖచ్చితంగా ఉమెన్స్ కాలేజ్లలో బెస్ట్ అని మీరు నమ్ముతారు అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మాధవీలత గారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది అవేర్నెస్. ఎడ్యుకేషన్ కెరియర్కి సంబంధించి ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ చాలా డౌట్స్ ఉంటాయి, ఏది తీసుకుంటే నేను ఏ జాబ్ చేయగలనని చెప్పి. సో వాటి అన్నిటికీ చాలా క్లారిఫై చేశారు ఆ డౌట్స్ అని నేను కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే. ఇది వాళ్ళ ఎన్ కెరియర్స్. నమస్తే.